నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ తెలుసు, నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎలా అయితే ఆదరిస్తారో మన వీడియోస్ చూసే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకొని ఆ విధంగా వాటికి సాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సహాయం అంటే ఏమీ లేదండి, ఎక్కడైనా యానిమల్స్ ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నా, మెంటల్గా వాటిని ఎవరైనా టార్చర్ చేస్తున్నా ఫోన్లో రికార్డ్ చేయడం కాకుండా మీరు అడ్డుపడి ఆపే ప్రయత్నం చేయండి. మనకి భూమి మీద బతకడానికి ఎలాంటి హక్కు అయితే ఉందో, ప్రతి మనిషి ఎంత హ్యాపీగా జీవించాలని అనుకుంటామో అలాగే ఈ భూమి మీద ప్రతి జీవి కూడా అర్హులే హ్యాపీగా జీవించడానికి. సో కాబట్టి ఎక్కడైనా ఇలాంటి అబ్యూసెస్ జరుగుతుంటే మాత్రం దయచేసి ఆపండి. అలాగే చాలామంది వాళ్ళకి పర్సనల్గా ఉన్న కోరికలకి గుళ్ళకెళ్ళి దేవతలకి దేవుళ్ళకి మొక్కుతూ ఉంటారు. మాకు ఈ కోరిక నెరవేరితే మేము మేకని బలిస్తాము, కోళ్ళని బలిస్తాము, బర్రెల్ని బలిస్తాము అని చెప్పేసి. మీకున్న స్వార్థపూరితమైన కోరికలకి అసలు మీ కోరికతో సంబంధం లేని జీవుల్ని మీరు బలిస్తానని ఎలా చెప్తారు, అది కూడా వాటి పర్మిషన్ లేకుండా? సో చాలా తప్పు జరుగుతుంది. శంకరాచార్యులు వారు మనకి ఈ బలి ప్లేస్లో అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి చేస్తే అమ్మవారు శాంతిస్తారు. అలాగే మన ఏదైనా కోరికను కూడా తీర్చడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పేసి కుంకుమ పూజ అంటే రక్తవర్ణంలో ఉన్న కుంకుమ పూజ మనకు అందించడం జరిగింది. దయచేసి అందరూ కొంచెం ఆలోచించండి, మనం తప్పు చేస్తున్నామా ఏం చేస్తున్నామా అనేది ఒకసారి మీకు మీరు ఆలోచించుకొని పనులు చేస్తూ ఉండండి. బట్ నేచర్ని, యానిమల్స్ని మనం ఎంత కాపాడుకోగలిగితే రాబోయే తరాలకు కావచ్చు, మనకి కావచ్చు, మన లైఫ్లో మనకి ఏదైనా మనం ఈ చేసిన సాయం ఏదైతే ఉంటుందో లైఫ్లో ఎప్పటికీ పోదు. ఏదో ఒక రూపంలో మనకి తిరిగి మళ్ళీ నేచర్ కావచ్చు, మనుషుల రూపంలోనే కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏ రూపంలోనైనా సరే సహాయం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్ హీలింగ్ ఎలా చేయొచ్చు, ఇదొక కోర్స్ అనమాట. సో టారో రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కోర్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే స్పిరిచువాలిటీలో ఏదన్నా మీకు ఏదైనా నేర్చుకోవాలి ఒక కోర్స్ అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మెడిటేషన్కి సంబంధించిన డౌట్స్ కూడా ఎవరికైనా ఉండుంటే మెడిటేషన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరి కళ్ళు మీ మీదే ఉంటాయి. మీ ఇన్కమ్కి సంబంధించి కానీ లేకపోతే మీ భార్యాభర్తలకి సంబంధించిన అన్యోన్యత విషయాల్లో కావచ్చు, కొంతమంది చూసి కుళ్ళుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ ఇన్కమ్కి సంబంధించి మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ మేబీ మీ ఇన్కమ్మో, మీ టాలెంటో, లేకపోతే జనాలందరూ కూడా మీతో బాగా మాట్లాడడమో, మీకు కనెక్ట్ అవ్వడమో చూసి మీ వర్క్ ప్లేస్లో మీ మీద పడి కొంతమంది ఏడ్చే అవకాశం కనిపిస్తుంది. నరఘోష అంటాం కదా, అది పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా వర్క్ స్పేస్లో కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రమోషన్కి సంబంధించిన విషయాల్లోనే కావచ్చు, సేల్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, రెస్ట్లెస్గా పనిచేసి అంటే మా పని కూడా వీళ్ళే చేసేసి ఆ క్రెడిట్ వీళ్ళే తీసుకుంటున్నారు, మేము ఏదైనా ఒక క్లయింట్ని డీల్ చేద్దామంటే కూడా వీళ్ళు మమ్మల్ని డీల్ చేసే అవకాశం పక్క కొలీగ్ మాకు ఇవ్వట్లేదు అనే విషయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే మిమ్మల్ని బ్లేమ్ చేయడమో, మిమ్మల్ని డౌన్ చేయడమో, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడమో, లేకపోతే మీ మీద పడి ఏడవడమో, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే కూడా ఖర్చులు అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏం ఫీల్ అవుతూ ఉంటారంటే ఎంత కష్టపడినా కానీ, ఏం కష్టపడినా అప్పులే కనిపిస్తున్నాయి, ఖర్చులే కనిపిస్తున్నాయి, ఈఎంఐలు కనిపిస్తున్నాయి, కట్టాల్సిన క్రెడిట్ కార్డే బిల్స్ కనిపిస్తున్నాయి తప్ప ఒక్క రూపాయి కూడా సేవింగ్ లేదు. ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలి, ఎంత కష్టపడ్డా వచ్చిన డబ్బులు అనేవి మనకు ఉపయోగపడకుండా అందరికీ ఇవ్వడానికి, అప్పులు తీర్చడానికి సరిపోతుందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి పని కూడా ఒకదాని తర్వాత ఒకటి, మేబీ గతంలో కొన్ని శుభకార్యాల వల్ల కావచ్చు, కొన్ని ట్రిప్స్ వల్ల కావచ్చు,
మేబీ పెళ్లి, గృహప్రవేశం, ఇంట్లో ఏదన్నా ఇలాంటి విషయాలు గతంలో ఏదన్నా డబ్బులు ఖర్చు పెట్టుంటే గనక అడ్జస్ట్‌మెంట్ రూపంలో తీసుకున్నట్లయితే, అవి కూడా కొంతమంది ఇప్పుడు కొంతకాలం మన అడ్జస్ట్‌మెంట్‌కి అడుగుతాం కాబట్టి తప్పకుండా తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, తిరిగి ఇచ్చే ప్రయత్నంలో కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల కూడా కొంచెం ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం, ఇన్సల్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే చాలా విషయాల్లో కూడా రెస్ట్‌లెస్‌గా అనిపిస్తది. ప్రతి విషయంలో కూడా ఏదో ప్రొఫెషనల్‌గా చాలా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చాలా ట్రై చేస్తున్నాను. బట్ నాకనేవి సేవింగ్స్ లేవు. అన్నీ ఖర్చయిపోతున్నాయి. పర్సనల్‌గా చూసుకుంటే గనక మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత రేంజ్‌లో మన పర్సనల్ లైఫ్ అనేది లేదు. హ్యాపీగా లేను. ఎక్కడో ఏదో మిస్ అవుతున్నానని చెప్పేసి ఫీల్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం కనిపిస్తుంది. అంతే కాకుండా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉందని తెలుసుకోవడం వల్ల ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, వేరే అడిక్షన్స్‌కి దగ్గరవ్వడం కానివ్వండి, జరిగే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇద్దరి మధ్యలో ఏమైనా సమస్యలుంటే దయచేసి క్లియర్ చేసుకునే ఛాన్సెస్ అనేవి మీరే క్రియేట్ చేసుకోండి క్లియర్ చేసుకునేలాగా. ఇకపోతే బిజినెస్‌లో ఎవరైతే ఉన్నారో విమెన్స్, మరీ ముఖ్యంగా బిజినెస్‌లో ఉన్న విమెన్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్‌ని బాగా రన్ చేయగలుగుతారు. మంచి మంచి క్లయింట్స్‌ని మిమ్మల్ని అప్రోచ్ అయ్యేలాగా మీ ప్రెజెంటేషన్ కానివ్వండి, మీ ఎక్స్‌ప్లనేషన్ కానివ్వండి, లేదా మీ సోషల్ మీడియాలో మీరు చేసే ప్రమోషన్స్ కానివ్వండి, అడ్వర్టైజ్‌మెంట్స్ కానివ్వండి, మీకు బాగా హెల్ప్ అవుతాయి. మీకు జనాకర్షణ పెంచుతాయి, ధనాకర్షణ పెంచుతాయి, సేల్స్ పెంచుతాయి మరీ ముఖ్యంగా. విపరీతమైన ధనాన్ని ఈ వారంలో బాగా ఆకర్షించగలుగుతారు. అంతే కాకుండా ఓన్ వెహికల్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కొత్త వెహికల్ అయితే తీసుకుంటారు. అలాగే ఈ రాశికి సంబంధించిన వాళ్ళు రహస్య విద్యలు, మంత్ర విద్యలు, తంత్ర విద్యలు, అలాగే దానికి సంబంధించిన ఆలయాలు, దానికి సంబంధించిన గురువుల్ని కలిసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సోల్‌మేట్ కనెక్షన్ ఈ వీక్‌లో దొరికే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే పవర్‌ఫుల్ వ్యక్తుల్ని కూడా కలుసుకునే వీక్ అని చెప్పచ్చు. పొలిటికల్‌గా ఉన్న కొంతమంది పర్సన్స్‌నో, లేకపోతే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న పేరున్న కొంతమందినో ఖచ్చితంగా కొన్ని మీటప్స్ ద్వారా బాగా హైయర్ పొజిషన్‌లో ఉన్న మనుషుల్ని కలుస్తారు. మేబీ వాళ్ళతో కొన్ని మీకు ఫ్రెండ్‌షిప్స్ కూడా ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.